ఇప్పుడైతే ఫిషింగ్ హార్బర్కి వచ్చాం. ఇప్పుడు అన్ని బోట్లు అన్నీ నెక్స్ట్ ఇప్పుడు కంటైనర్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ఇలాగా ఇప్పుడైతే ఫిషింగ్ హార్బర్కి వచ్చామండి. మీకైతే సీ చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడైతే షిప్స్ కూడా రెడీ చేశారు. సో చూడండి, అటు సైడ్ అయితే షిప్స్ కూడా రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి, చూసారండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ సీజన్లో బోట్లు కట్టే సీజన్ కదా, అన్ని బోట్లు సీ పైనే ఉన్నాయి. సీ చూసారా, అక్కడ చూసారా పిల్లలు అయితే ములుగుతున్నారు. స్విమ్ చేస్తున్నారు. ఆల్రెడీ బోట్ అయితే వెళ్తుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. బోట్ అయితే వెళ్తుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఫిషింగ్ హార్బర్ చూడండి, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, బోట్స్ అయితే ఒక్కొక్కటిగా అలాగా మూవ్ అవుతున్నాయి. సో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం. చూసారా బోట్లన్నీ దగ్గరగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాం అనమాట. ఇక్కడైతే బోట్లను అయితే తయారు చేస్తున్నారు. ఏమైనా రిపేర్ అయిపోయినా ఏమైనా ఇక్కడైతే బోట్లు అయితే జట్టి పైన పెట్టి తయారు చేస్తారు. ఒక్కొక్కటిగా అలాగా మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అక్కడైతే అక్కడ మూవ్ అవుతుంది షిప్. చూసారా బోట్ అయితే తయారు చేసి కలర్స్ అన్ని వేసి నీట్గా చేశారు. ఇంకా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా అలాగా. సో చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే ఆ షిప్ అయితే మూవ్ అవుతుంది. సో చూడండి బోట్ అనమాట. అక్కడైతే కొత్త బోట్ తయారవుతుంది. కొత్త బోట్ తయారవుతుంది ఇక్కడ. చూసారండి ఇక్కడైతే ఇవి చిన్న చిన్న తెప్పలు. ఇవి చూసారా, ఇవన్నీ చిన్న తెప్పలు అన్నమాట. పిల్లలు అయితే స్విమ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. సో చూడండి, ఇక్కడ లోతు లేదు, చూసా మునుగుతున్నారు. చాలా మంది ఇక్కడ మునుగుతున్నారు, లోతు లేదు ఇక్కడ. అగో వాళ్ళైతే ములుగుతున్నారు. చూసారా స్విమ్మర్స్ లా ఉన్నారు. చాలా బాగా మునుగుతున్నారు. చూపించాలి స్లోగా. చూసారండి ఒక బోట్లు కూడా అన్ని జట్టి మీదే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూసారండి ఎంత బాగుందో ఫిషింగ్ హార్బర్. చాలా బాగుంది కదండి ఫిషింగ్ హార్బర్ అయితే. ఫ్రెండ్స్
చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడైతే ఏరోప్లేన్ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న చిన్న బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, చిన్న చిన్న తెప్పలు అయితే ఉన్నాయి. వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు ఫిషింగ్కి వెళ్ళడానికి. చూపిస్తానండి. ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూపిస్తున్నాం కదా, మీకు కానీ నచ్చింది అనుకోండి, ఇక్కడికైతే ఒకసారి వచ్చి ఇదంతా చూడండి, చాలా బాగుంది. సో ఇదైతే ఫిషింగ్ హార్బర్ అనమాట. సో చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి వచ్చి ఇదంతా చూడండి, ఈ ఫిషింగ్ హార్బర్ని. ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే టెప్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి 3 బోట్స్ అనమాట అక్కడ ఉన్నాయి. అంటే ఫిషెస్ అలాంటివి తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. మళ్ళీ ఇప్పుడైతే వాళ్ళు రిటర్న్ అయితే వస్తున్నారు. ఇంకా 2 బోట్స్ అయితే అటు సైడ్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడైతే చాలా బాగుంది ఫిషింగ్ హార్బర్లో. ఈ ఫిషింగ్ హార్బర్ వైజాగ్లో ఉంది. మా పాప అయితే బాగా చూస్తుంది. చాలా బాగుంది కదా. పిక్చర్ కానీ నాకైతే చాలా నచ్చాయి అనమాట. ఎంత అందంగా, ఎంత నీట్గా రెడీ చేశారో చూడండి. ఫ్రెండ్స్ చూడండి, అక్కడైతే మా మమ్మీని అయితే వాటర్ అయితే చూస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట. నీట్గా కూడా ఉంది, ఒక్క డస్ట్ కూడా లేదు, చాలా బాగుందన్నమాట. చూసారండి బోట్లు. చూసారండి బోట్లన్నీ జట్టి మీదే ఉన్నాయి. ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. చూసారండి పెద్ద పెద్ద షిప్పులు ఫిషింగ్ హార్బర్ దగ్గర. అన్నీ జట్టీలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా బిగ్. దమ్మా చూసారండి అయితే చాలా పెద్ద షిప్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద షిప్స్ అండి, అన్ని జట్టి మీదే ఉన్నాయి. చూసారండి బోట్ అయితే జట్టి మీద నుంచి బయలుదేరింది.
ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫిషెస్ అయితే ట్రై చేస్తారన్నమాట. సో చూడండి ఇక్కడైతే ఫిషెస్ని బాగా ఎండబెట్టి అమ్ముతారనమాట. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ బుట్టలతో అయితే ప్యాకింగ్ చేసి అయితే ఉంచారన్నమాట. సో చూడండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సో చూడండి. మా లక్ష్మీదేవి, మా లక్ష్మీదేవి విష్ణుదేవుడు అండి. ఇది బోట్లు ఏమైనా రిపేర్ అయితే ఇక్కడ బాగా చేస్తారనమాట. పెయింట్స్ అవన్నీ వేస్తారన్నమాట. సో చూడండి రిపేర్ అయినట్టుంది. సో అందుకనే పెయింట్స్ వేసి రిపేర్ చేస్తున్నారు. అక్కడ ఇంకో బోట్ మూవ్ అవుతుందండి. జట్టీకి అయితే ఏదో బోట్ వస్తుందండి. ఇదిగో చూడండి. చూసారా బోట్ అయితే జట్టీకి అయితే వస్తుంది. ఇవైతే బోట్లు వెళ్ళడానికి వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకెక్కడ నుంచి అయితే ఫిషెస్ అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా, ఫిషెస్, బోట్స్, షిప్స్ చాలా బాగున్నాయి. చూసారా చాలా అయితే చాలా బాగుంది.
చూసారా సముద్రం మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, చెరువులా అనిపిస్తుంది కదా. బాగుందా? సూపర్ సూపర్ ఎక్సలెంట్. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో మేమైతే ఇక్కడికైతే రావడం ఫస్ట్ టైం అనమాట. సో చూడడానికి అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా వచ్చి ఫిషింగ్ హార్బర్ అయితే చూడండి. ఏడు బాబు, ఫిషింగ్ హార్బర్ ఇది ఎక్సలెంట్ ప్లేస్. ఎక్సలెంట్ ప్లేసా? బాగుందా? షిప్ వస్తుందా? బోట్ అయితే వస్తుందండి ఫిషింగ్ చేసుకొని. ఇక ఇంతకుముందు షూటింగ్లో ఏం చెప్పేవాడు కదా, అది ఆ రోడ్డే అలాగా గోడ కట్టేసారు కదా, క్లోజ్ చేసినట్టుంది కదా. అదిగోండి బోట్ అయితే వస్తుంది చెట్టికి. ఇక్కడ డాన్స్ వండి బోట్ అయితే వస్తుంది. బోట్ చూసారా ఫిషింగ్ చేసుకొని జట్టీకి అయితే వస్తుంది. చాలా బాగుంది కదా. సరే ఫిషింగ్ చేసుకొని జట్టీకి అయితే ఈ బోట్ అయితే వస్తుంది. అలా తీసుకుని వచ్చాను మమ్మల్ని కూడా కదా. హాయ్ ఫ్రెండ్స్. చూడండి బోట్ అయితే వచ్చింది కదా. ఫ్రాన్స్ అయితే పట్టాయి, తీస్తున్నారు బోట్లో నుంచి. ఇవన్నీ ప్రతిరోజు ఉదయం మార్కెట్ ఇక్కడేనండి. 6 గంటలకు స్టార్ట్ అయితే ఇలా బోట్లు ఇలాగ వచ్చినండి, తెల్లవారి ఇలా తీసి ఇక్కడే అమ్మేస్తుంటారు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. చాలా పెద్దగా ఉందండి. ఇక వర్షం వస్తే తడిచిపోకుండా షెడ్ కట్టారు. కాఫీకి మంచి ఫుడ్ అమ్మా. ఫిష్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీకైతే చూపించాం కదా ఫిషింగ్ హార్బర్ని. సో మీరు కూడా ఒకసారి వచ్చి మొత్తం చూడండి, చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.